చిన్ననాటి ఆకలా కమ్మిన జ్వాలలతో నిలిచింది కన్నులా తీయని ఊహలా తీరని ఆశలా రండి. అలనాటి జ్ఞాపకాల కోవెలా కోయిల పాటలా కోరిన కోటలా పిలిచింది నన్ను కోటి గొంతులా చెరిగిన శాంతి వెళ్ళు. చెదిరిన కాంతి నూరా దారి వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగే వెళ్ళు. ఏ బంధం కాదన్నా వెళ్ళు. మేడం, ఈ అన్నం సరిపోదు, ఇంకొంచెం పెడతావా? ఏంటి ఇంకా పెట్టాలా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి? ఇదేమైనా రాజావారి ఆస్థానం అనుకున్నావా అడిగినంత పెట్టడానికి? మనకొచ్చేదే అంతో ఇంతో. వాళ్ళో వీళ్ళో డొనేషన్ ఇస్తే వచ్చిన దాంతో పూట గడుపుతున్నాం. నీకొక్కదానికే అడిగినంత పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు తినగా మాకు మిగిలేదేంటి? మీకెంత పెట్టాలో, మీరెంత తినాలో మా దగ్గర ఒక లెక్కుంటుంది. వెలా నువ్వు రావే. అయ్యో, నీ అన్నం పడిపోయింది కదా, నా ప్లేట్ తీసుకో. ఎందుకు నీ ప్లేట్ నాకిస్తున్నావు? మరి నీకు? ఈరోజు నాకు పెద్దగా ఆకలి లేదే. నువ్వు ఆకలికి తట్టుకోలేవు, కడుపు నిండా తిను. నేలపాలైన అన్నాన్ని మేడం కంటికి కనపడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి పక్కన పడేస్తాను. లేదంటే అన్నం నేలపాలు చేసావని మేడం కొడుతుంది. భూమి, అస్సలు తినకుండా ఎలా ఉంటావు? ఇప్పుడు ఆకలి లేకపోయినా రాత్రి నిద్రపోయినప్పుడైనా నీకు ఆకలిస్తుంది కదా. ఇద్దరం సగం సగం తిందాం. లేదు దివ్య, నాకు అస్సలు ఆకలిగా లేదు అని నేను ఇప్పుడే చెప్పాను కదా. నువ్వైనా కడుపు నిండా తిను. భూమి, చాలా థ్యాంక్స్. మధ్యాహ్నం కూడా కొంచెమే తిన్నాను, నాకు చాలా బాగా ఆకలేసింది. సరే తిను. ఇంత ఆతృతగా ఎదురు చూడకపోతే వెళ్ళి అనూని పిలవచ్చు కదా. అయ్యో, అది మా అమ్మండి. దాని రాక కోసం వెయిట్ చెయ్యాలి. రాకముందే వచ్చి భోంచేస్తావా అని చెప్పి అడగకూడదు. ఆకలిస్తుంది వాణి. ఇదేంటి పేరు పెట్టి పిలుస్తుంది? బా, మా అమ్మ నన్ను ఇలాగే కదా పిలిచేది. ఇప్పుడు పాప కూడా అలాగే పిలుస్తుంది. మీరు కొత్త కొత్త డౌట్లు ఏమీ అడగకండి. రామ్మా, కూర్చో కూర్చో. ఏం తింటావు? నీకోసం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్, ఫిష్, వెజ్ ఫ్రైడ్ రైసు, టమాటా బాత్ అన్నీ చేయించామమ్మా. నీకేం వడ్డించమంటావు చెప్పు.
అదేంటి మీరు పిజ్జాలు తినరా? ఆ, నేను పిజ్జా తింటాను. మన ఇంట్లో ఇప్పుడు పిజ్జా లేదా? అయ్యో ఇప్పుడు ఎలా మరి? నాకు ఆకలి వస్తుంది. అయ్యో జస్ట్ 2 మినిట్స్ అమ్మా. రాము రాము అమ్మగారు. ఇలా రా త్వరగా. చెప్పండి అమ్మగారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 2 నిమిషాల్లో పాపకి పిజ్జా కావాలి. త్వరగా వెళ్ళు. అలాగే అమ్మగారు. జస్ట్ 2 మినిట్స్ ఓపిక పట్టు. 2 మినిట్స్. అమ్మా, పిజ్జా అక్కడి ఫుడ్, ఇది ఇండియన్ ఫుడ్. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి టేస్ట్ చూడు. నాకు ఇష్టం లేదు. ఏమండి, మా అమ్మకి ఇష్టం లేదు, మీరెందుకు ఒత్తిడి చేస్తున్నారు? రాము వెళ్ళాడు కదా, ఇప్పుడు తెచ్చేస్తాడులే. మళ్ళీ బంగారు తల్లి, ఓ మళ్ళీ బంగారు తల్లి, చితికిన సెలసిరి మళ్ళీ, లోకం తెలియని జాబిల్లి, స్మెల్ సూపర్ గా ఉంది. తినమ్మా. లోకం తెలియని జాబిల్లి, ఓ మళ్ళీ బంగారు తల్లి, ఓ మళ్ళీ బంగారు తల్లి. బావుందా? ఏంటి త్యాగశీలివా? నాకు అన్నం సరిపోదు, ఇంకొద్దిగా పెట్టు అన్నప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. నువ్వు తినాల్సిన అన్నం దివ్యకెందుకిచ్చావు? అన్నం పొరపాటున జారి పడిపోయింది మేడం, అందుకే నా భోజనం దివ్యకి ఇచ్చాను. అది అన్నం పడేస్తే దాని కడుపు మాడాలి. నువ్వెందుకే నీ కడుపు మార్చుకుంటున్నావు? నాకు ఆకలిగా లేదు మేడం. మరి ఆకలిగా లేనప్పుడు నాకు అన్నం సరిపోదు, ఇంకొంచెం పెట్టమని ఎందుకు అడిగావు? పాపం మేడం, దివ్య ఆకలికి తట్టుకోలేదు. మరి నీకు ఆకలేస్తే నువ్వేం చేస్తావు? ఇదిగో, అర్ధరాత్రి లేచి నాకు ఆకలి గీకలి అన్నావంటే మాత్రం కాళ్ళు చేతులు విరగ్గొడతాను. లేదు మేడం, నాకు ఆకలి వేయదు. వేసినా మిమ్మల్ని అడగను. అదే మాట మీదుండు, అర్థమైందా? నువ్వు ఎవరూ లేరని ఎప్పుడూ అనుకోవద్దమ్మా. నీ పక్కన ఎవరున్నా లేకపోయినా నీకెప్పుడూ తోడుగా ఆ శివయ్య ఉంటాడు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తాడమ్మా. మా అమ్మ నాన్న దగ్గరికి చేడుస్తాడా? ఆ పరమేశ్వరుడు ఈ చిట్టి తల్లి కోరికని తప్పకుండా తీరుస్తాడు. దివ్య, దివ్య లెగవే. ఏంటి భూమి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? మనం మేల్కొని ఉన్నామని తెలిస్తే మేడం వచ్చి కొడుతుంది. దివ్య, నీకు మాట చెప్పనా? ఈరోజు గుళ్ళో పంతులు గారు మనకి మంచి రోజులు వస్తాయని చెప్పారు. ఇన్నాళ్ళు మనకి ఎవరు లేరని ఏడుస్తూ బాధపడుతున్నాం కదా. ఎవరు లేని వాళ్ళకి ఆ శివయ్యే దిక్కంట. అవునా భూమి? అవును దివ్య, ఖచ్చితంగా మన కోసం ఎవరో కలుస్తారు. మనం ఎవరు లేని వాళ్ళం కాము. నిజంగా వస్తారా భూమి?
ఇక్కడ మేడంని చూస్తుంటే నాకు భయమేస్తుంది. అందరికీ ఉన్నట్టే మనకు కూడా అమ్మ నాన్న ఉంటే ఎంత బాగుండేది. అవును దివ్య, నాకు కూడా రోజు అలాగే అనిపిస్తుంది. అమ్మ అని పిలవడానికి అమ్మ లేదు, నాన్న అని పిలవడానికి నాన్న లేడు, మన గురించి ఆలోచించడానికి నానమ్మ, తాతయ్య, బాబాయ్, పిన్ని వీళ్ళెవ్వరు లేరు. కానీ మనం ఏం తప్పు చేసాం దివ్య? మనం ఎందుకు అనాథలాగా మిగిలిపోయాం? మనల్ని మన అమ్మా నాన్న ఎందుకు వదిలేశారు? భూమి, మన అమ్మా నాన్నకి మనమంటే ఇష్టం లేదేమో. దివ్య, హ్మ్? వాళ్ళకి ఇష్టం లేనంత తప్పు మనం ఏం చేశాం దివ్య? నాకు బాధేస్తుంది. స్కూల్లో మన ఫ్రెండ్స్ అందరికీ అమ్మా నాన్న ఉన్నారు. రోజు స్కూల్కి వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు. మన కోసం ఎప్పుడు ఎవరు రారు కదా. నిన్ను మీ అమ్మ, నన్ను మా అమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? మన గురించి అస్సలు ఆలోచించరా? పంతులు గారు చెప్పినట్టు నిజంగానే మన కోసం ఎవరైనా వస్తారా? భూమి, వచ్చే వాళ్ళే అయితే ఎందుకు మనల్ని ఇలా ఆశ్రమంలో వదిలేస్తారు? అదే నిజమే దివ్య. అసలు నిజంగా నాకు అమ్మ ఉండుంటుందా? ఒకవేళ ఉంటే నన్ను ఎందుకు వదిలేసి ఉంటుంది? మా అమ్మకి నా మీద ఎందుకు కోపం? నేనంటే మా అమ్మకి ఇష్టం లేదా? అసలు మా అమ్మ ఉందో లేదో, ఉంటే ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలీదు. మా అమ్మ రూపం ఇలా ఉందని కూడా నాకు తెలియదు దివ్య. నిజంగా మా అమ్మ ఉంటే ఎలా ఉంటుందో చూడాలనుంది. సంధ్య, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏమండి, వింధ్య కూతురు నా కళ్ళల్లోనే మెదులుతుందండి. అదెంత ముద్దుగా ఉందో తెలుసండి. అలా కోపంగా వాళ్ళ అమ్మ వంక చూస్తూ మమ్మీ నాకు ఆకలిస్తుంది అని చెప్తుంటే దాని చూపులు మాటలు చూసి నా కడుపు నిండిపోయిందండి. వచ్చిన దగ్గర నుంచి ఆ పాప గురించి నువ్వు చెప్తుంటే నాకే ఆ పాప ఎలా ఉందో చూడాలని ఆతృతగా ఉంది సంధ్య. నిజంగా పాప అంత బాగుందా? అయ్యో, మాటలతో చెప్పలేనండి. ముద్దొస్తుందండి. అది నా బంగారు కొండ, ఎంత ముద్దుగా ఉందో. నిజంగా మీ వింధ్య చాలా అదృష్టవంతురాలు. రాజేష్ వాణి గారు కూడా అదృష్టవంతులు వింధ్య. అదేంటండి, మనం కూడా బానే ఉన్నాం కదా. ఆస్తిలో వాళ్లతో సమానంగా ఉండకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నాం కదా. ఆస్తులున్నాయి కానీ పిల్లలు లేరు కదా సంధ్య. మన ఇంట్లో కూడా మన కూతురు ఉండుంటే మనము వాళ్ళలాగే ఆనందంగా ఉండేవాళ్ళం. మన మధ్య మన పాపని పడుకోబెట్టుకుని ప్రతిరోజు రామాయణం, మహాభారతం, చందమామ కథలు ఇవన్నీ చెప్తూ పాపని జో కొడుతూ నిద్రపుచ్చేవాళ్ళం. ఒక్క పూట వింధ్య కూతుర్ని చూసొస్తేనే నువ్వు వింత ఆనందంగా ఉన్నావు. మన ఇంట్లో ప్రతిరోజు మన పాపను చూస్తూ ఉంటే మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. ఎందుకో కంటతడి పెడుతున్నావు?
ఏదో అలా అనిపించింది. అంత మాత్రం నేను ఆనందంగా లేనని కాదు, ఆనందంగానే ఉన్నాను. పిల్లలుంటే సందడి ఉంటుంది అంటున్నాను అంతే. పిల్లలుంటే అదో గోల. పిల్లలుంటే మన మధ్య దూరం పెరుగుతుంది. అయినా పిల్లలు లేకపోయినా నేను చాలా ఆనందంగా ఉన్నాను సంధ్య. నాకు నువ్వున్నావు కదా, అది చాలు. పిల్లల విషయంలో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు. ఇప్పటికీ అమ్మ నిన్ను సూటిపోటి మాటలతో చాలా బాధ పెడుతుంది. ఏమండి, నిజంగా జీవితంలో మీకు ఏదైనా లోటు చేశాను అంటే మిమ్మల్ని నాన్న అన్న పిలుపుకి దూరం చేశాను. ఈ విషయంలో తప్పు నాది, నన్ను క్షమించండి. సంధ్య, ఏంటిది చిన్నదానికి ఏడుస్తున్నావేంటి? పిల్లలు అనేసరికి నువ్వేదో తప్పు చేసిన దానిలా మారిపోతున్నావు. నాకు కడుపున పుట్టిన కూతురు ఉండకపోయినా కళ్ళెదురుగా మహాలక్ష్మి ఉంది. నువ్వే నాకు అమ్మవి, నువ్వే నాకు కూతురువి. మగాడి గుండెల మీద నిద్రపోయేది ఇద్దరు. ఒకటి కట్టుకున్న భార్య, రెండోది కన్న కూతురు. కట్టుకున్న భార్య తరువాత ఈ గుండె చప్పుడు వినేది కన్న కూతురే. అమ్మ తరువాత, భార్య తరువాత మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొని కడుపు నిండా భోజనం పెట్టేది కూతురు ఒక్కటే. ఒక్క మాటలో చెప్పాలంటే కూతురిని కన్నా ఏ తండ్రి అయినా చాలా అదృష్టవంతుడు. రాజేష్ గారిలాగా. ఏయ్ భూమి, మేడం, ఎందుకే భయపడుతున్నావు? నిన్ను నేనేమైనా తిట్టానా, కొట్టానా? నీ ఫ్రెండ్ ఎప్పుడు నీతో పాటు తిరుగుతుంటుంది కదా, దాని పేరేంటి? దివ్య మేడం. అది ఇప్పుడు ఎక్కడుంది? దివ్య లోపల స్నానం చేస్తుంది మేడం. అవునా? దాని అదృష్టం బాగుందే. మొన్న వచ్చి వెళ్ళిన వాళ్ళకి అది బాగా నచ్చిందంట. ఈరోజు దాన్ని దత్తత తీసుకోవడానికి వస్తున్నారు. దివ్యా, దివ్యా, దివ్యా. మేడం, ఓ, మంచి బట్టలే వేసుకున్నావుగా, బావుందిలే. ఈ రోజుతో నీ తలరాత మారబోతుంది. నిన్ను బాగా డబ్బున్న వాళ్ళు తీసుకెళ్తున్నారు. నీకు అమ్మా నాన్న దొరికారు. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. వాళ్ళొచ్చే టైం అయింది. వెళ్ళి నీ లగేజ్ సర్దుకో. దివ్య, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాత్రి చెప్పాను కదా, పంతులు గారు మనకి మంచి రోజులు వస్తాయని చెప్పారని. నీకు అమ్మ నాన్న ఉంటారు, ఇల్లుంటుంది. అందరి పిల్లల్లాగే నువ్వు కూడా పేరెంట్స్ మీటింగ్కి మీ అమ్మ నాన్నని తీసుకెళ్ళచ్చు. పైగా నువ్వు ఆకలికి తట్టుకోలేవు కదా. ఇక్కడ అన్నం లేకపోతే కడుపు మార్చుకోవాలి. అక్కడికి వెళ్తే నీకు ఆ బాధలు ఏముండవు.
భూమి, నేను వెళ్ళిపోతే మరి నీ పరిస్థితి ఏంటి? దివ్య, మన ఇద్దరిలో యో లోకల్కి అదృష్టం వచ్చింది. అలాంటప్పుడు నువ్వు వాళ్ళతో వెళ్ళాలి, కానీ నా గురించి ఆలోచిస్తున్నావేంటి? నీ గురించి ఆలోచించుకో. లేదు భూమి, నువ్వు లేనిదే నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. వద్ది, ఇక్కడ రోజు మేడం తిడుతుంది, పని చేయకపోతే కొడుతుంది. ఆ తిట్లు దెబ్బలు నువ్వు తినలేవులే. అన్ని మాటలు పడినా, అన్ని దెబ్బలు తిన్నా కడుపు నిండా భోజనం కూడా దొరకదు. అదే అక్కడైతే ఇల్లుంటుంది, అమ్ముంటుంది, నాన్న కూడా ఉంటారు, ధైర్యం కూడా ఉంటుంది. నా గురించి ఆలోచించి వచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. కనీసం నువ్వైనా వెళ్ళి సంతోషంగా ఉండవే. భూమి, అత్తయ్య, మీ పాపని ఒకసారి మా ఆయనకి చూపిస్తాను. ఇప్పుడే వెళ్ళి పాపం తీసుకొస్తాను. నిన్ను చూడ్డానికి సంధ్య ఆంటీతో పాటు శ్రీకర్ అంకుల్ కూడా వచ్చారు. ఎవరు వాణి వాళ్ళు? వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? నీ మాటలు వింటే బాధపడతారు. నిన్ను చూస్తారంట. ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్ళమ్మా. నేనెందుకు రావాలి? నేనెందుకు వాళ్ళకి కనిపించాలి? వాళ్ళతో నాకేం పని?